కొంతమందికి నోటి దూల చాలా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళని ఎవరూ పట్టించుకోనప్పుడు, వారిని ఎవరూ గుర్తించనప్పుడు, మేమంటూ ఉన్నాము అని గుర్తించడానికి మేము పలానా వాళ్ళమని తెలియచెప్పుకోవడం కోసం అవసరం లేని అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటారండి. వాళ్ళంటూ నలుగురితో మంచిగా మాట్లాడితే ఎందుకు గుర్తించరండి? ఆ నోటి దూల వల్లే గుర్తించరు. ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒక ఆడపిల్లని అనే ముందు మనకి ఆడపిల్లలు ఉన్నారనేసి ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లి గ్రహించాలండి. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే నేను కానీ, మా పిల్లలు కానీ రెడీ అయిన ప్రతిసారి కామెంట్ చేసేవారండి. పక్కింటోళ్ళతో, ఎదురింటోళ్ళతోటి కామెంట్ చేసేవారు. మా ఇంట్లో అలా రెడీ అవుతే ఒప్పుకోరు, ఇలా రెడీ అవుతే ఒప్పుకోరు అని చెప్పేసి నేను కోలాటం ప్రోగ్రామ్‌కి వెళ్ళిన ప్రతిసారి కూడా మా ఇంట్లో అంత హెవీగా రెడీ అవుతే ఒప్పుకోరని చెప్పేసి కామెంట్ చేసేదండి. కోలాటం ప్రోగ్రామ్‌కి ఎలా వెళ్తారండి? సాంప్రదాయంగానే జడగంటలు వేసుకోనో, జడ కుచ్చిళ్ళు, జడగంటలు వేసుకొని వెళ్తారు మంచిగా నిండుగా చీర కట్టుకొని. అది కూడా పెద్ద తప్పేనా? మా ఇంట్లో అయితే అలా ఒప్పుకోరు రెడీ అవుతే అని. అలాంటి వాళ్ళే ఈరోజు నాకు రోడ్ల మీద నైటీలు వేసుకొని పొట్టి పొట్టి షార్ట్స్ వేసుకొని జుట్టులు పోసుకొని తిరుగుతూ ఉంటే నాకు నవ్వొచ్చిందండి. సాంప్రదాయంగా ఉంటే ఇంట్లో ఒప్పుకోరంట కానీ అలా రోడ్ల మీద నైటీలు వేసుకొని పొట్టి పొట్టి షార్ట్లు వేసుకొని జుట్లు వేసుకొని తిరుగుతూ మాత్రం ఇంట్లో ఒప్పుకుంటారనేసి నాకు ఆశ్చర్యం కలిగిందండి. అప్పుడు అర్థమైందండి, ఎదుటి వాళ్ళు బాగుపడితే మంచిగా ఉంటే ఇలాంటి వాళ్ళు ఓర్చుకోరు. ఏదో ఒకటి అనాలి చెప్పేసి ఏదో ఒకటి అంటూ ఉంటారండి. కానీ ఒకళ్ళని అనే ముందు మీరు ఎలా ఉన్నారనేది చూసుకోవాలి కదా. అందుకే నేనైతే ఇప్పుడు ఈ విషయం చెప్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళకి ఇట్లాంటి వాళ్ళైతే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఎదుటి వాళ్ళు బాగుపడినా కొంచెం మంచిగా ఉన్నా ఓర్చుకోలేని వాళ్ళు. అదేంటో వాళ్ళు మనకి ఏ రిలేటివ్ కాదు, ఏ ఫ్రెండ్షిప్ ఉండదు. కానీ అంతే, మనం బాగున్నామంటే ఓర్చుకోలేరు అంతే.